ఈరోజు తాండ్రు పట్టణం నుంచి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ మరియు మా పార్టీ లీడర్స్ కూడా కలెక్టర్ గారిని కలవడం కోసం రావడం జరిగింది. రెండు విషయాలలో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లని పక్కన పెట్టి తాండూరులో చాలా పనులు జరుగుతున్నాయి. అఫీషియల్గా ఇంతకుముందు ఒక రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ కూడా చెప్పకుండా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొంతమంది రూలింగ్ పార్టీ కార్యకర్తలని పెట్టి అక్కడ పంచడం జరిగింది. అట్టి విషయంలో కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా వాళ్ళ మీద చర్యలు లేవు. ఈరోజు అదే విషయంలో మరి కలెక్టర్ కలవడం కోసం కలిసాము. ఈ రంజాన్ తోఫా విషయం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో తాండూరులో చాలా స్పీడ్గా వర్క్ నడుస్తుంది. మొన్న 2-3 డేస్ బిఫోర్ ఒక పేపర్లో రావడం జరిగింది. ఏమంటే రూలింగ్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్స్ 12 మంది ఇక్కడ రూలింగ్ పార్టీ కార్యకర్తలతో చెప్పి అక్కడ బెనిఫిషియరీ లిస్టులో వాళ్ళ కార్యకర్తలు ఎంచుకొని కొంతమంది అమ్ముకోవడం జరుగుతుందని చెప్పేసి చాలా మాటలు వింటున్నాము. కాబట్టి అదే విషయంలో కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఇచ్చాము. మేము ప్రజాస్వామ్యంగా ఎన్నుకబడినాం కాబట్టి మా హక్కులు మాకు కావాలి. పేద ప్రజలకు ఖచ్చితంగా ఇళ్ళు రావాలి. ఎవరికైతే ఇళ్ళు లేవో, ఎవరికైతే ఫ్లాట్లు లేవో, నిజంగా ఎవరికైతే ఇళ్ళు రావాలో వాళ్ళకే ఇల్లు రావాలని చెప్పేసి కలెక్టర్ గారు కలిసి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విహెచ్ఎస్ స్కూల్ 111 జీవోలో సర్వే నంబర్లో అక్కడ 14 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిలో కొంతమంది దొంగలు కాంప్లెక్స్ కట్టి కొంతమంది నాయకులు వాళ్ళ ఇంట ఉండి చాలా స్పీడ్గా బిల్డింగ్ వర్క్ కంప్లీట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ విషయంలో కలెక్టర్ గారికి కూడా కాంప్లైంట్ ఇచ్చాము. మరియు ఆర్డీఓ గారిని మరియు కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని కూడా ఇవ్వడం జరిగింది. దాని వెనుక ఎంఆర్ఓ గారు దగ్గర ఉండి పని నడిపించి మొత్తంగా తనే ఒక కార్యకర్తగా ఒక రూలింగ్ పార్టీ కార్యకర్తగా లాగా పనిచేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ వర్క్ కంప్లీట్ చేపించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎంఆర్ఓ గారి మీద కూడా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరియు నా తోటి కౌన్సిలర్ అందరం ఇక్కడ ముఖ్యంగా అధికార పార్టీ అనేది ఒక రాజు పాలనగా తాండూరులో నడుస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే గారు, అధికార పార్టీ చైర్మన్ అయిన వాళ్ళందరూ కలిసి మా కౌన్సిలర్లకి, మా తాండూరు బీఆర్ఎస్ నాయకులకి అందరిపైన జరిగే అక్రమాలు, అన్యాయాల గురించి ఈరోజు మనం కలెక్టర్ గారి దగ్గర అందరం కలిసి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన కంప్లైంట్ ఏమంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు L2 లిస్ట్ అనేది ఎంఆర్ఓ గారి దగ్గర ఈ ఎలక్షన్ కోడ్ మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్ కోడ్ పడక ముందే వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కాల్ చేసి అడిగితే ఆయన ఇంతవరకు నా దగ్గర L2 లిస్ట్ రాలేదని చెప్తుండ్రు డబల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇళ్ళ గురించి. అంటే మేము గెలిచి మేము ఇంతమంది కౌన్సిలర్లము నాయకులం వచ్చిండ్రు ఇక్కడ, మేము భారీ మెజార్టీతో గెలిచిన కౌన్సిలర్ మాకు చెప్పకుండా ఇంతగానం గోప్యంగా పనిచేయడం ఎంతగా అవసరం? అంటే దీంట్లో అవకతవకలు చేస్తుండ్రు మీరు అందరు కలిసి. ఈ పేద ప్రజలకు దక్కాల్సిన ఇండ్లని మీరు అమ్ముకోదెంగుతుండ్రు. మీ అధికార పార్టీ నాయకులు, మీరు అధికారులు కలిసి ఇక్కడ ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళని అమ్ముకొని మీరు పేద ప్రజలకు అన్యాయం చేస్తుండని మేము ఈరోజు కలెక్టర్ దగ్గర మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము దీన్ని సహించాము. మా బీఆర్ఎస్ పార్టీ అనేది పేద ప్రజల తోడు ఉంటుంది, పేద ప్రజల హక్కుల కోసం ఎప్పుడు కొట్లాడుతుంది. ఈ డబల్ బెడ్రూమ్లో ఏదైతే అవకతవకలు, అన్యాయాలు దాన్ని అరకట్టుకునేందుకు మేము ఎంతవరకైనా వెళ్ళనికే సిద్ధం ఉన్నాము. మొన్న 2 రోజుల క్రితం కూడా చైర్మన్ గారి ఇంట్లో గోప్యంగా సభ ఏర్పాటు చేసి మీరు ఇంట్లో కౌన్సిలర్ని పిలిచి, మీ అధికార పార్టీ నాయకులను పిలిచి వాళ్ళని ఒక్కొక్కరికి 12 చొప్పున ఇల్లు అనేది మీరు సెలెక్ట్ చేయాలని పంచడం ఎంతవరకు న్యాయం? మీరు చైర్మన్ నుండి, మీరు ఒక ప్రథమ పౌరుల నుండి, మీకు సంబంధించిన కౌన్సిలర్ మేము కూడా ఉన్నాము, మాకు చెప్పకుండా మీరు ఇది చేయడం తప్పు. మీరేమంటుండ్రంటే అక్కడ అదే దాంట్లో మీరు చెప్పండి, నేను వస్తా, మీరు ఎక్కడ నిలవడమంటే అక్కడ వచ్చి మాట్లాడతా మీతోటి నేను. మీరు ఎమ్మెల్యే గారు చెప్పిండ్రంట ప్రతి ఒక్కరికి 12 ఇళ్ళు ఇవ్వండి అంటే వాళ్ళు ఇంటి నుంచి ఇస్తుండ్రా? ఆ పేద ప్రజల ఇల్లు, పేద ప్రజలకు దక్కాల్సిన ఇల్లు ఒక్క ట్రస్ట్కి కూడా మీరు 200 ఇల్లు శాంక్షన్ చేస్తున్నట్ట. ఆ ట్రస్ట్ ఏం పని చేస్తుంది? ఆ ట్రస్ట్కి ఇవ్వాల్సిన ఏమవసరం? మీకు ఒకటే నేను చెప్తున్నా, మీకు అందరితో కోరుకునేది ఒకటే, మీ అధికార పార్టీ నాయకులతోటి, ఎమ్మెల్యే గారితో మీ ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లలో
ఏమైనా అవకతవకలు జరిగితే ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా మేము మా వార్డు ప్రజలందరినీ తీసుకొని వచ్చి కలెక్టర్ ఆఫీస్కి అయినా కానీ మీ క్యాంప్ ఆఫీస్ అయినా కానీ చైర్మన్ ఛాంబర్ అయినా కానీ చైర్మన్ ఇల్లు అయినా కానీ ఎక్కడ పోయినా కానీ ముట్టడి చేయడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి మీకు చెప్పేది ఒకటే, దీన్ని ఆపి మన ఎంఆర్ఓ గారు చేసిన ఈ తప్పుని సరిదిద్దుకొని ఎంఆర్ఓ గారు మీకు కూడా మేము చెప్తున్నాము, మీకు కూడా మేము మా కౌన్సిలర్ అందరూ కలిసి మీకు ఒకటి హెచ్చరిస్తున్నాము. మీరు అధికార పార్టీకి కుమ్మక్కై అధికార పార్టీకి పని చేయకుండా ప్రజల కోసం, పేద ప్రజల కోసం పనిచేయాలని, లేకపోతే మీ ఎంఆర్ ఆఫీస్కి కూడా మేము ముట్టడి చేస్తాము. మీకు అందరికీ ఒకటే కోరుకునేది, మీరు అధికార పార్టీ వాళ్ళైనా కానీ